దేవకి, ఇన్నాళ్ళు నువ్వాణ్ణి కీలుబొమ్మను ఆడించినట్టు ఆడించావు. కాని ఇప్పుడు వాడు పూర్తిగా కొంగుచాటు కృష్ణుడైపోయాడు. ఆ మధు లేని ఆఫీసులో ఉండలేక వీడు సగంలో పని మానేసి ఇంటికి తిరిగొచ్చేశాడు. ఇన్నాళ్ళు మనం ఏదో కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఆ శోభన ముహూర్తం జరగకుండా అడ్డుకున్నందుకే వీడి స్థాయిలో ఆ పిల్ల మీద మనసు పడ్డాడంటే ఇక ఆ కార్యం కాస్త జరిగితే ఇప్పుడు కొంగు పట్టుకుని తిరిగేవాడు ఆ తర్వాత దాని కాళ్ళు పట్టుకుని తిరుగుతాడు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి దేవకి. అదిగో వస్తున్నాడు. హాయ్ అమ్మా. ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు? అవన్నీ ఎందుకులే నాయనా. మీ అమ్మ నిన్ను పెంచడానికి పడ్డ కష్టం, నీ గురించి పడ్డ తాపత్రయం అవేవీ నీకు గుర్తులేవు. ఇప్పుడు మొత్తం మారిపోయావు. తెలుసుకుని మాత్రం ఏం చేస్తావు? ఏంటమ్మమ్మా ఏదేదో మాట్లాడుతున్నారు? అమ్మా ఏమైంది, ఎందుకలా ఉన్నావు? మీరెందుకిలా ఉన్నారో నాకు బాగా తెలుసు. శృతి గురించేగా. ఏం చేస్తామమ్మా, తను చాలా మొండిగా ప్రవర్తిస్తుంది. చూశారుగా, చివరికి తన కోసం మధు ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. తను కోరుకున్నట్టే తీసుకువెళ్ళి ఆ కుర్చీలో కూర్చోబెట్టాను. చూద్దాం ఏం చేస్తుందో. ఇప్పుడు కూడా నీ కన్న తల్లి గురించి, తోడబుట్టిన చెల్లి గురించి బాధలేదు కదా? కట్టుకున్న భార్య ఎక్కువైపోయిందన్నమాట. నేను చాలా విషయాలు మాట్లాడకూడదు, మనసులోనే దాచేసుకోవాలి అనుకున్నాను. కానీ దాచుకుని ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ఒకప్పట్లో నువ్వు చెల్లెల్ని ఎలా చూసుకునేవాడివి? తనేం చేసినా చిన్నపిల్ల అని సమర్థించుకుంటూ వచ్చేవాడివి. కానీ ఈరోజు తన చెంప మీద చేయి చేసుకున్నావు. సారీ అమ్మా, తను ఎలా మాట్లాడిందో, నాన్నగారిని ఎంత మాట అనిందో మీరే విన్నారుగా. ఇలాంటప్పుడు కూడా సమర్థించుకుంటూ వస్తే తను ఇంకా ఇష్టానికి ప్రవర్తిస్తుందమ్మా. అందుకే తప్పలేదు. తనని నేను సమర్థించమని చెప్పలేదు. నిన్ను అవమానించిన మీ అత్తారింటి వాళ్ళని బాగానే సమర్థించుకుంటూ వచ్చావు. నీ భార్య చేసిన తప్పుని సమర్థించుకుంటూ వస్తున్నావు. అమ్మా, పెళ్లి సమయంలో నేను చేసింది తప్పే. ఆ విషయాన్ని నేను వీలైనంత త్వరగా మధుకి తెలియజేసి ఉండాల్సింది. అది చెప్పకపోవడం కూడా నా తప్పే. మధు ఆ విషయంలో నన్ను అపార్థం చేసుకుంది. దానివల్ల చిన్న క్లాష్ వచ్చింది. కానీ తప్పు తెలుసుకున్న తర్వాత తను తిరిగొచ్చి కాంప్రమైజ్ చేసుకుంది కదమ్మా. ఇవాళ కుటుంబంలో కలహాలు రాకూడదని, అందరూ సంతోషంగా ఉండాలని తను చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదులుకుంది. మధు విషయంలో నాకు చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్నా కొన్ని విషయాల్లో తనే కరెక్ట్ అమ్మా. శృతిని ఏ విషయంలోనూ నేను సమర్థించలేకపోతున్నాను. దయచేసి మీరు తన్ని సరిచేయడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓర్ కొడుతుంది. అలివేని ఫోన్ చేద్దాం. అరే ఆశ్చర్యంగా ఉంది, మధు ఫోన్ చేస్తుంది ఈ టైంలో. ఏమే రాక్షసి, ఆఫీసులో పనేం లేదా? ఈ టైంలో ఫోన్ చేసావు? ఇప్పుడేం పనిలేదే, ఇప్పుడే చిన్న గ్యాప్ వచ్చింది. సరే ఒకసారి నీకు ఫోన్ చేసి మాట్లాడదాం అని చేశా. ఏంటి విశేషాలు? నాన్నగారు ఆఫీస్ టైం కంటే 1 గంట ముందే వెళ్ళిపోయారా? అబ్బో, అదెందుకు అడుగుతావులే. ఆఫీస్కి అనగానే మీ నాన్నకి మామూలు సంబరం కాదు. పొద్దున్నే అందరికంటే ముందే లేచి అందర్నీ లెగ్గొట్టి ఆఫీసుకి లేట్ అయిపోతుందని హడావిడి పెట్టి గబగబా 4 మెతుకులు తినేసి క్యారేజీ కట్టుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు.
మీ నాన్నని నేను సంతోషంగా చూసి చాలా కాలమైందే. మళ్ళీ ఉద్యోగానికి వెళ్తుంటే మాత్రం వాడికి ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది. ఇంకేంటి సంగతులు? ఏమంటున్నాడు మీ ఆయన? ఆయనేమంటాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎంతసేపు ఆ పని ఇంటి గొడవేనా? కాసేపు మీరిద్దరూ సరదాగా అలా చట్టా పట్టాలేసుకుని బయటికెళ్ళండే. వయసుండగానే ఇలాంటి సరదాలు సంతోషాలు చూసుకోవాలి. ఆ తర్వాత రేపు పిల్లా జల్లా అయితే వాళ్ళని చూసుకోవడమే సరిపోద్ది మీ బతుకంతా. ఏ నోరు మూసుకొనుండు. అమ్ముందా? ఉంది. రమణి, ఇదిగో మధు తీసుకో. మధు, ఏంటమ్మా ఇంకా పనులు తీరలేదా నీకు? అంతా అయిపోయిందే, ఇప్పుడే సర్ది కూర్చున్నాను. ఏంటి నాన్న ఉద్యోగం అనగానే హుషారుగా పొద్దునే అందరినీ లెగ్గొట్టి మరీ తయారై వెళ్ళిపోతున్నారట? అవునే, ఆ మనిషికి ఉద్యోగం అంటే చాలు ప్రాణం లేచొస్తుంది. సంతోషంగా పరిగెడుతున్నారు. ఇప్పుడు కూడా ఆయన బరువు బాధ్యతలు తీర్చుకోవడానికి ఉద్యోగం పనికొస్తుందనే ఉత్సాహంతోనే వెళుతున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన బరువు బాధ్యతల వల్లే త్వరగా కోలుకోవాలని ఎంతో ప్రయత్నం చేసి చివరికి కోలుకున్నారు. అవునమ్మా, ఆయన సంకల్ప బలమే ఆయన్ని ఆరోగ్యవంతుణ్ణి చేసింది. ఆయనకెంతసేపు ఇంటి గురించి, మా గురించి, మీ గురించే తప్ప ఆయన గురించి పట్టించుకోరే. అదే కదా నా బాధ. ఏమంటున్నారు? ఏమనడమేంటే, నీకు తెలిసిందే కదా మీ నాన్న గురించి. మళ్ళీ ఉద్యోగంలో చేరుతున్నారు. 4-5 జతల కొత్త బట్టలు కొందామంటే అయ్యో ఇప్పటికే బోల్డన్నున్నాయి, మళ్ళీ కొత్త బట్టలేంటని ఆ పాత బట్టల్ని ఇస్త్రీ చేసుకుని అవే వేసుకుని ఆఫీస్కు వెళ్తున్నారే. సరే, బట్టల సంగతి అటుంచితే కనీసం ఆఫీస్కైనా ప్రశాంతంగా వెళ్ళి రావడానికి కొత్త బండి కొనుక్కోండి. ఆ పాత బండిని ఇంకెన్నాళ్ళని నడుపుతారు? అది ఇప్పటికీ వెళ్ళనని మొరాయిస్తుంది అంటే దానికస్సలు ఒప్పుకోవడం లేదు. ఆ పాత బండినే సరిచేసి అసలు ఈ బండితో సమానంగా ఏ కొత్త బండి సాటి రాదని చెప్పి పాత బండినే దుమ్ము దులిపి సర్వీస్ చేయించి అదే బండిలో వెళుతున్నారే. ఆయనకి లోపల ఒక బండి కొనుక్కోవాలనే ఉంటుంది, కానీ అది బయటికి చూపించుకోరు. అదే నా బాధ. ఆయన సంపాదించే సంపాదన ఎంతసేపు ఈ ఇంటికి మన అవసరాలకే సరిపోతున్నాయి. ఆయన గురించి ఆలోచించుకోవడానికి అవకాశమే లేకుండా పోతుందేంటో. మధు, అమ్మా. ఏంటే సైలెంట్ అయిపోయావు? ఏం లేదమ్మా, నువ్వు చెప్తూ ఉంటే నానిప్పటి వరకు ఆయన కోసం ఏదీ చేసుకోలేదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అవును మరి, ఆయన ఎప్పుడైనా ఆయనంతటికైన బట్టలు కొనుక్కోవడం కానీ మంచి చెప్పులు కొనడం కానీ చేశారా? నేను బలవంత పెట్టి ఏదైనా కొనాల్సిందే. ఇప్పుడు కూడా అంతే. సర్లేమ్మా, నాన్నతో మాట్లాడి హాలిడే రోజున నువ్వు కోరుకున్నట్టే బట్టలు అవి కొనిపెడదులే. నేను మాట్లాడతాను. సరే. ఇంకేంటి, చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆఫీస్లో పనేం లేదా? ఉందమ్మా, ఉంది. మధ్యలో చిన్న గ్యాప్ వస్తే కాల్ చేశా. సరే సరే, చూడు మళ్ళీ పనుంటుంది కదా. అవునమ్మా, ఫ్రీ అయ్యాక చేస్తాను. గౌరీ, ఒసే గౌరీ, ఎక్కడ చచ్చావే? దిష్టి తీయడానికి ఎర్ర నీళ్ళు రెడీ చేయమన్నానుగా. రెడీ చేస్తున్నానమ్మా. వెళ్ళి తొందరగా తీసుకురా. మళ్ళీ ప్రత్యేకంగా ఎర్రనీళ్లతో దిష్టి తీయడం ఎందుకో? ఈవిడగారు ఎదురుగాను పక్కన ఉంటే సరిపోద్ది కదా. ఏంటే గొణుగుతున్నావు? ఏం లేదమ్మా, మీరుండగా మళ్ళీ దిష్టి ఎందుకులే అంటున్నా. ఏమన్నా? అదేనమ్మా, మీరుండగా ఏ దిష్టి కళ్ళు పడవు కదా అంటున్నాను. రాను రాను నీకు నోరు ఎక్కువైపోతుందే. చెప్తా మీ అందరి సంగతి. దేవకి, రావే, అమ్మాయి వచ్చింది. ఆగండి ఆగండి ఆగండి. దేవకి, నీ చేత్తో నీ కూతురికి దిష్టి తీ. మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళొచ్చింది కదా. నీ చేత్తోనే తీయమ్మా. అలా కాదు, కన్న తల్లివి నువ్వే తీయాలి. పెద్దదానివి, నువ్వే తీయమ్మా, పర్లేదు. పెద్దవాళ్ళంటే నీకెంత గౌరవమే. నీ కూతురికి నా చేత్తో దిష్టి తీయమంటున్నావు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి
ఇంట్లో వాళ్ళ దిష్టి, నీకు ఉద్యోగం వచ్చిందని కుళ్ళుకుంటున్నా ముదన స్టోప్ వాళ్ళ దిష్టి, ఇదిగో ఈ గౌరీ దిష్టి, నీ గురించి కుళ్ళుకునేవాళ్ళ కళ్ళు పేలిపోవాలి, నీ గురించి అన్నోళ్ళ నోళ్లు పడిపోవాలే. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, దిష్టి తీసే పేరుతో ఊరందరికీ ఎంత గొప్పగా శాపనార్థాలు పెట్టావే. ఒరేయ్, దిష్టి ఇలాగే తీస్తారా? అప్పుడే దిష్టి పోద్ది. మన మీద పడే దిష్టి నాశనమైపోవాలని కోరుకుంటాం గాని బావుండాలని కోరుకుంటావా? ఏ గౌరీ, ఇది తీసుకెళ్లి బయటపడే. జీవిణ్ణెత్తున పోయాలి. రామ్మా, రారా. రా. ఎలా ఉందమ్మా మొదటి రోజు నీ పని? సూపర్ అమ్మా. నువ్వు ఇలా మొండితనంతో ఈ పొజిషన్ని సాధించుకోవడం కాదు, దానికి తగ్గట్టు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోకపోతే చెడ్డ పేరు నీకు మాత్రమే కాదు, కన్న తల్లిగా నాకు, నా పెంపకానికి కూడా. అర్థమైందా? నువ్వు గర్వపడేటట్టు నా పనితనం ఉంటుంది మమ్మీ, చూస్తూ ఉండు. వెళ్ళు, ఫ్రెష్ అవ్. ఒరేయ్, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అవరా. ఆ, పదమ్మా. ఆ, చాలా సంతోషంగా ఉంది శృతిని చూస్తుంటే అవును ఈరోజు. దేవకి. దేవకిలో విపరీతమైన మార్పు కనిపిస్తుంది. ఇంతకుముందు న్యాయాన్యాయాలు, మంచి చెడులు మాత్రమే చూసేది. ఇప్పుడు మధుని పరాయి బిడ్డగాను, ఇంచుమించు శత్రువుగాను చూస్తుంది. మొదట్లో మధు అంటే అంత గౌరవం ఇచ్చి అన్నిట్లోనూ తనకి అండగా ఉండే దేవకిలో ఇంత మార్పుని అస్సలు నేను ఊహించలేకపోతున్నాను. ఇంత మార్పు ఎలా వచ్చింది? ఏంటన్నా దుకాణం ఇంత తొందరగా తెరిచేశారు? రూదర్గాడి కన్నా దారుణంగా తయారయ్యారు మీరు. రారా దొంగనా పుత్ర, రా. ఏంటి నాన్నా నన్ను పట్టుకుని అంత మాట అనేశారు? నువ్వు నా కొడుకువు కాబట్టే చాలా డీసెంట్గా తిట్టానురా. అంత తప్పు నేనేం చేశాను నాన్నా? నువ్వేం తప్పు చేసావో నీకు తెలీదా? హరే, నువ్వేం తప్పు చేశావో నీకు తెలీదా అని అడుగుతున్నాను. పెళ్లి చూపులకొచ్చిన పెళ్లి కూతురులాగా తలదించుకుంటావేంట్రా? మధు రాజీనామాని ఆమోదించాననే కదా మీరనేది? సంతోషం రా స్వామి, కనీసం ఏ తప్పు చేశావనేదైనా నీకు తెలిసింది. తప్పు చేశానని తెలుసు కనుకే ఆఫీస్లో క్షణం కూడా ఉండలేకపోయాను. అందుకే అర్థాంతరంగా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేశాను. మరి ఆఫీస్ నుంచి తిరిగి రాగానే మధు ఏమనలేదా? అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేశారేంటి, ఎందుకొచ్చారు అని అడిగింది. నాకు ఆఫీస్లో ఉండే మూడ్ లేదు, అందుకే తిరిగొచ్చేశానని చెప్పా. దానికి మధు ఏమంది? ఇలా మూడ్ బాలేదు, పరిస్థితులు బాలేవు అని చేస్తున్న పని వదిలిపెట్టి రావడం కరెక్ట్ కాదు, ఆఫీస్కి వెళ్ళండి అని కాస్త గట్టిగానే చెప్పింది. కానీ నేనే వినిపించుకోలేదు. అదిరా, అవతల నువ్వు తనకు అన్యాయం చేసేస్తున్నా నీ గురించి ఆలోచిస్తూ నీ మంచి కోరుకుంటుంది చూడు, అది నీ భార్య. నేనేం అన్యాయం చేస్తున్నాను నాన్న? అన్యాయమే చేశావురా. నీ చెల్లెలు ఉద్యోగం కోసం మధు రాజీనామా చేస్తే దాన్ని ఆమోదించావు కదా. నాన్నా, మీరంతా చూస్తూ ఉండి కూడా మళ్ళీ నన్నే బ్లేమ్ చేస్తున్నారు. రేయ్, నేను మాట అన్నదానికే నువ్వు ఇంత హర్ట్ అయిపోతే మధు కొన్నాళ్లుగా ఇంట్లో అందరితోనూ మాటలు పడుతుందిరా. మరి తనెంత హర్ట్ అవ్వాలి? ఇంట్లో గొడవలు కాకూడదని తన ఉద్యోగాన్ని సైలెంట్గా రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంది. దానికెంత హర్ట్ అవుతూ ఉండాలి? నిజమే నాన్న, అది తెలుసు కనుకే చాలా గిల్టీగా ఫీల్ అయ్యి ఆఫీస్ నుంచి తిరిగొచ్చేశాను. రేయ్, ఆఫీస్ నుంచి తిరిగొచ్చేస్తే సరిపోదురా. తిరిగొచ్చేం చేశావు? మందేస్తున్న నా ముందు కూర్చొని మాట్లాడుతున్నావు. నీ భార్యతో కూర్చొని మాట్లాడావా? తనతో ఏం మాట్లాడను, ఏం మాట్లాడినా మాట మాట పెరిగి గొడవైపోతుంది. గొడవైపోతుందని తెలిస్తే గొడవ కాకుండా ఏం మాట్లాడాలో నేర్చుకోవాలే కానీ మాట్లాడడం మానేయకూడదురా. ఇంకో విషయం చెప్తాను విను. నువ్వు నీ చెల్లెలి కోసం నీ భార్య ఉద్యోగాన్ని మాత్రమే వదిలేయమని చెప్పలేదు.
తన సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా వదిలేయమన్నావు. అదేంటి నాన్న, తన సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేయడం ఏంటి? అవునరా, అందరి ముందు మాటలు పడుతూ సైలెంట్గా భరించడం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ని వదులుకోవడమే. నేనప్పటికీ గొంతెత్తి మాట్లాడుతూనే ఉన్నాను కదా నాన్న. నువ్వు గొంతెత్తి మాట్లాడింది శృతి చేస్తున్న తప్పుల గురించే తప్ప మధు గురించి కాదు. అది రియలైజ్ అవ్వు. చూడందు, ఇవాళ మధుని పిలిచి నీకు నీ భర్త కావాలా, ఈ కోట్ల ఆస్తి కావాలా అని అడిగితే తనేం చెప్తుందంటావు? భర్తే కావాలంటుంది నాన్న. కరెక్ట్గా అర్థం చేసుకున్నావురా తనని. కానీ నీ చెల్లెలు ఎలా ఉందో చూసావా? సుధీర్ కూడా ఇవాళ బాగున్నాడు, రేపెలా ఉంటాడో తెలీదు. డబ్బు తోడబుట్టిన బంధాల్ని కూడా ఒక్కోసారి తెంచి పడేస్తుందిరా. కానీ నువ్వు కట్టిన 3 ముళ్ళ బంధం మాత్రం నీతో నడిచిన 7 అడుగులతో పాటు 100 ఏళ్లు కలిసి నడుస్తూనే ఉంటుందిరా. చూడు, పెళ్లి చేసుకున్న ఆడపిల్ల ఆచారాలు సాంప్రదాయాల పేరుతో ఎన్నో త్యాగాలు చేస్తుంటుందిరా. ఈ ఆచారాలు సాంప్రదాయాలు పుట్టించింది మగాడే కదా. అన్నీ మనకనుకూలంగానే పెట్టేస్తాడు. ఆడపిల్ల పెళ్లి చేసుకుని మన ఇంటికే రావాలి, పుట్టింటిని వదిలిపెట్టి మెట్టినింట్లో అడుగు పెట్టాలి, చివరికి ఆ ఇంటి పేరుని కూడా విడిచిపెట్టి మనింటి పేరుని తన పేరుతో కలుపుకోవాలి. కాని మనం మాత్రం తన కోసం ఏ త్యాగము చేయం. త్యాగాలు చేయాల్సిన పనిలేదురా. కనీసం తగిన గుర్తింపునిచ్చి గౌరవిస్తే చాలరా. మధు ఒకప్పుడు ఎలా ఉండే అమ్మాయి, ఎంత పట్టుదలగా ఉండే అమ్మాయి. కానీ ఈరోజు కుటుంబం కోసం తన ఆత్మగౌరవాన్ని కూడా కొంచెం కొంచెం వదిలేసుకుంటుంది. ఇది చాలా అన్యాయం రా. రేయ్, పురాణాల్లో ముసలం పుట్టినట్టు ఇప్పుడు ఈ ఇంట్లో ఏదో ముసలం పుట్టిందనేది మాత్రం అర్థమవుతోందిరా. అదేంటో తెలీదు. ఈ కిచెన్ పాలిటిక్స్ని నువ్వు ఎంత తెలివిగా హ్యాండిల్ చేస్తావో అంతే నిజాయితీగా నువ్వు నీ భార్య దగ్గరుండు. నీ భార్య దగ్గర నీ ప్రేమను చూపించడం ఎంత ముఖ్యమో అలాగే నీ ఈగోని చూపించకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. భార్య దగ్గర నీ ఈగోని విడిచిపెట్టేస్తే నీ భార్యను నువ్వు గౌరవించినట్టే లెక్క. రేయ్, ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం చెప్తా, ఇది అండర్లైన్ చేసుకో. మరీ నచ్చేస్తే చక్కగా రాసి ఫ్రేమ్ కట్టించి నీ గదిలో పెట్టుకో. చూడు, నీ ఈగోని గెలవడం ముఖ్యం కాదు, జీవితంలో గెలవడం ముఖ్యం. భార్య మీద గెలవాలి అనుకుంటే జీవితంలో ఓడిపోతావు. అదే జీవితంలో గెలవాలనుకుంటే భార్య దగ్గర ఓడిపోవాలి. భార్య దగ్గర ఓడిపోతే జీవితంలో ఖచ్చితంగా గెలుస్తావు, సంతోషంగా ఉంటావు. చూడు, ఎట్టి పరిస్థితుల్లోనూ మధుని హర్ట్ చేయకుండా తనకి సపోర్టివ్ హస్బెండ్గా ఉండు. ఇదే నేను నీకు చెప్పే మాట. హాయ్ గౌరీ. ఏంటి ఏముండావు? ఏంటి బాబు గారు, చాలా హుషారుగా ఉన్నారు. ఉండొద్దా మరి? మీరిలా ఉంటే చాలా బాగుంది బాబు. అప్పుడప్పుడు బిగుసుకుపోయి ఉంటారు. ఇదిగో ఊరికే నవ్వులాట కన్నాను బాబు. సర్లే గాని ఏముండావు? మనింట్లో వంటలకేం తక్కువ బాబు. వండేది ఎక్కువ, తినేది తక్కువ. రకరకాలు వండాను. అవునా, సూపర్. సరే, మధు మధ్యాహ్నం భోంచేసిందా? మధు మధ్యాహ్నం భోంచేసిందా లేదా అని అంటే అలా మిరుగుడ్లేసుకుని చూస్తావేంటి? అదేంటి బాబు, మదమ్మ గారు మధ్యాహ్నం భోంచేశారా లేదని రాత్రి భోజనాల టైంలో అడుగుతారా మీరు? జస్ట్ క్యాజువల్గా భోంచేసిందా లేదా అని అడుగుతున్నాను. చేయలేదు బాబు. చేయలేదు అంటే ఎవరూ తినమని చెప్పలేదా?
ఎవరు చెప్తారు బాబు? ఎవ్వరూ చెప్పలేదు. నేను చెప్పా. ఆకలిగా లేదు వద్దు అనేశారు. మజ్జిగ తీసుకెళ్ళిచ్చా. తర్వాత తాగుతాన్లే, అక్కడ పెట్టి వెళ్ళు అన్నారు. తాగేరో లేదో. చూసావా పెళ్ళాం గురించి ఎలా వాకపు చేస్తున్నాడో? ఆ, సరే ఇప్పుడు భోజనాలకు పిలిచావు మరి? ఆ భోజనాలు రెడీ అవగానే పిలిచాను బాబు. ఆకలిగా లేదు వద్దు అనేశారు. అదేంటి అదేంటి అని నన్ను అడుగుతున్నారేంటి బాబు? చిన్న మేడం గారిని మీరు అడగాలి. ఈ రోజు మొత్తం ఏం తినలేదా? అవును బాబు, మధ్యాహ్నం తినలేదని సాయంకాలం స్నాక్స్ అవి పట్టుకెళ్ళిచ్చాను. అక్కడ పెట్టి వెళ్ళు, తర్వాత తింటాను అన్నారు. తిన్నారో లేదో. రండమ్మగారు. రన్నమ్మా. కూర్చోనందు, భోంచేద్దాం. అమ్మా మీరు భోంచేయండి. ఏ నువ్వు భోంచేయట్లేదా? నాకు ఆకలిగా లేదు, మీరు భోంచేయండి. మావయ్య ఆ? ఇట్రా. క్యాండిల్ లైట్. మన పెళ్ళయ్యాక ఇంతవరకు మనం క్యాండిల్ లైట్ డిన్నర్ చేయలేదు కదా. ఇవాళ అనుకోకుండా ఆ దేవుడే కరెంటు తీసి మన జీవితంలో క్యాండిల్ వెలిగించాడన్నమాట. చక్కగా క్యాండిల్ లైట్ డిన్నర్ చేసేద్దాం.